We worship you, we worship you, we worship you, Lord, we worship you. దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాము దేవా, ఆరాధిస్తున్నాము తండ్రి. దేవా మీ సన్నిధి దేవా మాలో ఉంచినందుకు మీకు వందనాలు యేసయ్యా. దేవా మమ్మల్ని శక్తితో నింపినందుకు మీకు వందనాలు, మీ ప్రేమతో నింపినందుకు మీకు వందనాలు దేవా, మీ కృపతో నింపినందుకు మీకే వందనాలు యేసయ్యా. ఈ భూలోకంలో దేవా పరలోకంగా మమ్మల్ని దేవా ఇక్కడ ఎంచి ఉన్నందుకు మీకు వందనాలు దేవా. మా ద్వారా దేవా ఇక్కడ పరలోకాన్ని దేవా మీరు రివీల్ చేస్తున్నందుకు దేవా, మీరు పరలోకాన్ని ప్రత్యక్షత ఇస్తున్నందుకు మీకు వందనాలు యేసయ్యా. మీకే స్తుతులు, మీకే స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. డల్గా ఉన్నారు కొంచెం. ప్రైజ్ ది లార్డ్. వేడి ఎక్కువ అయిపోయింది, కొంచెం డల్నెస్ ఇంకా ఎక్కువ అయిపోయింది. లేచి నించుందాము, ఈరోజు ఆరాధించడానికి స్తుతించడానికి సిద్ధపడదాము. Father, we praise you. Hallelujah. Worship you, Lord. Worship your name, Jesus. Father, we praise you. ఉత్సాహించేదం నేడు ఆనందించేదం, ఇది యెహోవా చేసిన దినము. ఉత్సాహించేదం నేడు ఆనందించేదం, ఇది యెహోవా చేసిన దినము. యెహోవా సీమకు జయమిచ్చెను, జయశాలి యేసుని స్తుతించెదము. యెహోవాయే మాకు సమకూర్చెను, ఆకాశపు వాకులు నింపబడును. యెహోవా దయాళుడా, నీ కృప నిత్యముండును. 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 ఉత్సాహించేదం నేను ఆనందించేదం, ఇది యెహోవా చేసిన దినము. ఉత్సాహించేదం నేడు ఆనందించేదం, ఇది యెహోవా చేసిన దినము. ఉత్సాహించేదం నేడు ఆనందించేదం, ఇది యెహోవా చేసిన దినము. ఉత్సాహించేదం నేడు ఆనందించేదం, ఇది యెహోవా చేసిన దినము. ఎప్పుడు వెళ్ళని మార్గమున నీతోనే అడుగులు వేసెదను. ఎదురు వెలుగని యేసు వలె ముందుకు సాగెదను. ఎప్పుడు వెళ్ళని మార్గమున నీతోనే అడుగులు వేసెదను. ఎదురు వెలుగని యేసు వలె ముందుకు సాగెదను. నీ
యేసయ్యా మీకే స్తుతులు తండ్రి. మాకు నూతన దినమునిచ్చినందుకు మీకు వందనాలు దేవా. కృప వెంబటి కృపతో దేవా మమ్మల్ని దేవా వెంటాడుతున్నందుకు మీకు వందనాలు దేవా. మేము ఎక్కడున్నా కానీ దేవా మీ కృప మాకు చాలును యేసయ్యా. కొత్త దినము దేవా, న్యూ మర్సీస్ ఫర్ ఈచ్ డే యు హావ్ గివెన్ us, O Lord. దేవా ఈరోజు కావాల్సిన దేవా సామర్థ్యతనిచ్చినందుకు దేవా మీకు వందనాలు యేసయ్యా. కటాక్షముతో దేవా మమ్మల్ని దేవా దీవించిన దేవా మీకు వందనాలు. ఈ రోజుకి కావాల్సిన దేవా సామర్థ్యతని దేవా, కృపని దేవా, కటాక్షముని దేవా, కరుణతో దేవా మమ్మల్ని నింపినందుకు దేవా, మీ కరుణని దేవా మాకు చూపించినందుకు మీకు వందనాలు. ఈ రోజుకి దేవా మాకు కావాల్సినవి అంతా కూడా మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు దేవా. మీకే స్తుతులు దేవా. మేము ఈ రోజుని బట్టి దేవా మేము ఆనందిస్తున్నాము దేవా, ఉత్సాహిస్తున్నాము దేవా. మీ నామముకి దేవా ఘనత 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 దేవా, స్తుతులు 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 అని చెప్తున్నాము యేసయ్యా యేసయ్యా. आज का दिन यहोवा ने बनाया है, हम इसमें आनंदित हो आनंदित हो। आज का दिन यहोवा ने बनाया है, हम इसमें आनंदित हो आनंदित हो। प्रभु को महिमा मिले, प्रभु को महिमा मिले, चाहे हो मेरा अपमान। वो बढ़े मैं घटूं, रहे उसी का ध्यान। वो बढ़े मैं घटूं, रहे उसी का ध्यान। आज का दिन यहोवा ने बनाया है, हम इसमें आनंदित हो आनंदित हो। आज का दिन यहोवा ने बनाया है, हम इसमें आनंदित हो आनंदित हो। स्तुति प्रशंसा करे,
వర్షిప్ యు దేవా. మీకు వందనాలు, మీకు స్తుతులు యేసయ్యా. కొత్త దినము దేవా, ఈ సంవత్సరంలో దేవా కొత్త దినమునిచ్చినందుకు మీకు వందనాలు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మీకు వందనాలు, మీకు వందనాలు, మీకే స్తుతులు, మీకే స్తుతులు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మేము లేచినప్పటి నుంచి దేవా మీరు మా జీవితాలలో ఈరోజు దేవా ఎన్నో 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 మేలని ఆల్రెడీ చేసి ఉన్నారు దేవా. దాని కోసం అన్నిటి కోసం దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. మీకు వందనాలు 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 చెల్లిస్తున్నాము యేసయ్యా. మాతో ఉన్న యేసయ్యా మీకే వందనాలు, మీకే స్తుతులు, మీకే స్తుతులు. మా పట్ల చూపించిన దయను బట్టి దేవా, మా పట్ల చూపించిన ప్రేమను బట్టి, మా పట్ల చూపించిన కృపను బట్టి దేవా మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఆ ప్రేమ బట్టి దేవా మేము ఈరోజు దేవా జీవిస్తున్నాం యేసయ్యా. ఆ ప్రేమ బట్టి దేవా, మీ నామం బట్టి, మీ ప్రేమ బట్టి దేవా మేము ఈరోజు దేవా మీ సన్నిధిలో ఆరాధించగలుగుతున్నాం యేసయ్యా. యేసయ్యా మీకే స్తుతులు తండ్రి, మీకే స్తోత్రము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షమున యుద్ధములు చేసిన దేవా. నీ ప్రజల పక్షమున యుద్ధములు చేసిన దేవా. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము సింహాల బోనుకైనా సంతోషము కలిగిరి.
బలమైనది, ఎంతో బలమైనది దేవా. ఆ రోజు అప్పట్లో దేవా మోషేతో ఉన్న దేవా మీకే వందనాలు దేవా. దానియేలుతో ఉన్న దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా మీకు వందనాలు దేవా. మా జీవితాలలో కూడా దేవా అదే బలముతో దేవా పని చేస్తున్న దేవా మీకు వందనాలు. అదే కృపతో పని చేస్తున్న దేవా మీకు వందనాలు దేవా. ఎల్లప్పుడూ దేవా హల్లెలూయా మీ బలముతో దేవా, మీ వెలుగులో దేవా మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు దేవా. భయపడకు నేను ఉన్నాను అని మళ్ళీ 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 చెప్పేదేవా మీకు వందనాలు దేవా. మీకే స్తుతులు దేవా. మా యుద్ధములు దేవా మా పక్షముగా దేవా మీరు పోట్లాడుతున్నందుకు మీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. మళ్ళీ ఒకసారి పాడదాం. ఇవి దేవుడు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మోషే దేవుడు, దానియేలు దేవుడు నేనై ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడు నేనై ఉన్నాను, మీ యుద్ధమును నేను పోరాడుతున్నాను. హల్లెలూయా, నేను పోరాడుతున్నాను మీ యుద్ధం. నేను మళ్ళీ మళ్ళీ మనకు గుర్తు చేస్తున్నాడు. ఎరికో గోడలు ఎట్లా కూలిపోయాయో నేను మీ ముందు నడిచి మీ యుద్ధమును నేను పోరాడుతున్నానని మళ్ళీ గుర్తు చేస్తున్నాడు దేవుడు. మళ్ళీ పాడదాం ఈ పాటని. దేవా మీకు వందనాలు దేవా, మీకు స్తుతులు యేసయ్యా. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమే లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమే లేకుండిరి. యెహోవా నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. సింహాల బోరుకైనా సంతోషముగా వెళ్ళిరి, సింహాల బోరుకైనా సంతోషముగా వెళ్ళిరి, ధారించిన వెంటనే రక్షించే నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ప్రియుడా నీ ప్రేమ పాదము చేరి నెమ్మది నెమ్మదియే, ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే. ప్రియుడా ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరి నెమ్మది నెమ్మదియే, ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే.
రక్తము పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరమాత్ముడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా. రక్తము చిందించి రక్తము చిందిన సాక్షిగా ఉందును నిశ్చయం నిశ్చయమే. రక్తము చిందిన సాక్షిగా ఉందును నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా రక్షకుడా యేసునాథా యేసునాథా ఆరాధనా ఆరాధనా. రక్షకుడా రక్షకుడా
ఆరాధన 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 దేవా, ఆరాధన దేవా. పరిశుద్ధుడా, రక్షకుడా, మంచివాడా, మహోన్నతుడా దేవా, మీకే ఆరాధన తండ్రి, మీకే ఆరాధన తండ్రి, మీకే వందనాలు యేసయ్యా. దేవా, మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు దేవా. మీ పిల్లలతో దేవా, మీ కుమారులతో దేవా, మీ కుమార్తెలతో దేవా మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు దేవా. మేము అడుక్కోవట్లేదు దేవా, మేము మా తండ్రితో దేవా ఫ్రీగా దేవా మేము సహవాసం చేస్తున్నాము దేవా. ఏ అడ్డంకు లేకుండా, ఏ ఆటంకం లేకుండా దేవా మేము మా తండ్రితో సహవాసం చేయడానికి దేవా మమ్మల్ని పరిశుద్ధులుగా చేసినందుకు మీకు వందనాలు యేసయ్యా. మీకే స్తుతులు, మీకే స్తోత్రములు తండ్రి. ఎప్పుడు కూడా మాతో ఉంటున్న యేసయ్యా మీకు వందనాలు. ఈ రోజుకి కావాల్సినవన్నీ దేవా మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు యేసయ్యా. మా సంఘంకి దేవా ఈరోజు కావాల్సినవన్నిటినీ దేవా సమకూర్చినందుకు మీకు వందనాలు తండ్రి. మీకే స్తోత్రములు, మీకే స్తుతులు యేసయ్యా. దేవా ఈరోజు మేము వాక్యం వింటుండగా కూడా దేవా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు దేవా. కొత్త ప్రత్యక్షతతో దేవా మమ్మల్ని నింపుతున్నందుకు మీకు వందనాలు. మీకే స్తోత్రములు, మీకే స్తుతులు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. వి ప్రేజ్ యు ఫాదర్. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. God is good. దేవుడు మంచి దేవుడు ఎల్లప్పుడూ. హల్లెలూయా. Hallelujah. Before I go to the message, నేను వర్తమానానికి వెళ్ళే ముందు 2 things I want to tell. 2 విషయాలు నేను మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. I want every one of you to just look back. మీరు అందరూ వెనక్కి చూడాలని, అందరూ ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. Of course, those who are back, you don't need to look back. లాకర్లో ఉన్న వాళ్ళు మీరు వెనక్కి చూడక్కర్లేదు. Do you see empty chairs? మీరు ఖాళీ కుర్చీలు చూసారా అండి? Now what does that mean? అంటే అర్థం ఏమై ఉంది ఖాళీ కుర్చీలు ఉన్నాయి అంటే? Many people who are supposed to be here are not here. ఎవరెవరైతే ఎంతో మంది ఇక్కడ ఉండాలో వాళ్ళు ఇక్కడ లేరు ఇప్పుడు. Correct? కరెక్ట్ So అండి. what should we do? మనం ఏమి చేయాలి దాని గురించి? అందరు చేస్తారు బై ప్రార్థన అందరూ చేస్తారు. ఒక ఫోన్ కాల్ చేయండి. ఫోన్ చేసి అడగాలి. Let every person who is absent get at least 4 to 5 phone calls. ప్రతి ఒక్కరు ఎవరెవరైతే రాలేదో వాళ్ళు కనీసం 5-6 ఫోన్లు చేయండి. వాళ్ళకి 5-6 వాళ్ళకి ఫోన్ చేయండి. అరే క్యా హువా, వాట్ హ్యాపెండ్, ఏమైంది, ఎందుకు రాలేదు అని. my wife has a very typical one expression. మా భార్యకి చాలా క్లిష్టమైన భావం చూపిస్తుంది. ఒక one expression she will always say, ఏ ఊరు కాలింది. ఆమె ఎలాగ అడుగుతుంది, ఏ ఊరు కాలింది అని అంటది. ఓకే, ఎందుకు రాలేదు అని అంటే ఏ ఊరు కాలింది అని అంటది. why you have not come? ఎందుకు రాలేదు అనడానికి ఏ ఊరు కాలింది అని అంటది. I was immediately asking Pradeep brother, अरे किधर है तुम्हारा गैंग, कोई भी नहीं दिख रहा. వెంటనే ప్రదీప్ సహోదరుని అడిగా, మీ యొక్క సమూహం అంతా ఏది, ఎందుకు రాలేదు అని. You should call Sucharita sister afterwards. What happened? సుచరిత సహోదరుని అందరూ ఫోన్ చేసి అడగండి ఏమైంది, రాలేదు అని. Amen. ఎట్లా ఉండాలంటే ఈవెన్ ఇఫ్ అ పర్సన్ ఇస్ సేయింగ్ అరే బాద్ మే మేరే కో 100 కాల్ ఆతే, లెట్ మీ గో టు ద చర్చ్. ఒకవేళ ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా సరే, అయ్యో నాకు 100 ఫోన్లు వస్తాయి, నేనైతే ఇంట్లో ఉండను, సంఘానికి వచ్చేస్తానని అనుకోవాలి. రాజేష్ బ్రదర్, మమతా సిస్టర్ ఆర్ నాట్ దేర్. రాజేష్ సహోదరుడు, మమతా సహోదరి రాలేదు. ఆఫ్ కోర్స్ there will be a reason. ఒక కారణం ఉంటుంది. వినోద సహోదరి రాలేదు. ఇంకా ఫ్రమ్ బాలాజీ నగర్ నుంచి చాలా మంది రాలేదు. You must call. మీరు తప్పనిసరిగా ఫోన్ చేయాలి. Why should I? Somebody else will call. You should never think like that. నేను ఎందుకు చేయాలి, ఇంకెవరైనా చేస్తారని మీరు ఆలోచించకూడదు. You must. నీవు తప్పనిసరిగా ఫోన్ చేయాలి. ఎందుకు? Why? ఎందుకు? Because we all are a family. ఎందుకంటే మనమందరము ఒక్క కుటుంబమై ఉన్నాము కాబట్టి. Hallelujah. హల్లెలూయా. So who all are going to give a call? మీరు అందరూ ఫోన్ చేస్తారండి? Hallelujah. Just note who all are absent, make a note of them, call them. ఎవరెవరైతే ఈరోజు సంఘానికి రాలేదో అన్ని పేర్లు రాసుకోండి, ఒకరికొకరికి ఫోన్ చేస్తూ ఉండండి. Okay. The second thing is, రెండో విషయము, this is my observation. ఇది నేను గమనించింది. Everyone who comes to the church early,
ఎవరెవరైతే అందరూ కూడా త్వరగా సంఘానికి వస్తారో is always blessed in a very special way. వారు ప్రత్యేకమైన రీతిలో వారు ఆశీర్వదింపబడ్డారు. You know, one of the testimonies I always tell is one young man in our church. నేను ఎప్పుడు కూడా ఈ సాక్ష్యాన్ని పంచుకుంటాను. ఒక యవ్వనస్తుడున్నాడు మా సంఘంలో. Rarely I have reached to the church before him. చాలా అరుదుగా ఆయన కంటే ముందుగా నేను చేరుకుంటాను సంఘానికి. He will always be there. ఆయన ఎప్పుడు అక్కడ ఉంటాడు. Make whatever arrangement he has to make, whatever he will do, he will sit. ఆయన ఏమేమి చేయగలడో అవన్నీ చేసేసి కూర్చుంటాడు. I'll tell you that young boy was considered as dumb. ఆ యవ్వనస్తుడు నిజానికి ఎందుకు పనికిరాడు, జడ్డోడు అని అనుకుంటారు అందరూ. He could not even pass his 10th properly. అతడు 10వ క్లాస్ కూడా సరిగ్గా పాస్ అవ్వలేదు. But to the church he will always be there before time. కానీ సంఘానికంటే అందరికంటే ముందుగా వచ్చి కూర్చుంటాడు. His brother, sister, they are graduates. They have very well educated. ఆయన చెల్లి, తమ్ముడు వీళ్ళందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు. You see, whether even the people at home, even if they are late, he will catch a bus or something and come to the church. వారి ఇంటి దగ్గర వాళ్ళు ఆలస్యంగా వచ్చినా కూడా, బయలుదేరినా కూడా ఆయన బస్ ఎక్కి త్వరగా వచ్చేస్తాడు. Today he earns more than both of his brother and sister combined. వాళ్ళ ఈరోజు వాళ్ళ అన్న లేదా చెల్లి ఇద్దరు కలిసి సంపాదించిన దానికంటే ఎక్కువగా ఆయన సంపాదిస్తాడు. Only grace of God, only grace of God. కేవలం దేవుని కృప, అది కేవలం దేవుని కృప ఉన్నది. And what I observe is he's coming to the church early. అది నేను ఏమి గమనించానంటే ఆయన సంఘానికి త్వరగా ముందు చేరుకోవడము. My wife and we have always been to the church early. నేను నా భార్య ఎప్పుడు కూడా మేము త్వరగా సంఘానికి చేరుకుంటాము. My brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, gathering together on Sunday as a church is a privilege granted by God to us. మనమందరము ఆదివారం రోజు సంఘానికి త్వరగా అక్కడికి చేరుకోవడము, కలుసుకోవడం అన్నది దేవునిచే ఇవ్వబడిన ఆశీర్వాదము, ఆధిక్యత. Hallelujah. హల్లెలూయా. Honor that privilege. మీరు ఆ ఆధిక్యతని, ఆశీర్వాదాన్ని మీరు ఘనపరచండి, గౌరవించండి. Amen. ఆమేన్. I do expect everyone to be here by 9. మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరూ సమయానికి ఇక్కడ చేరుకోవాలని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. Amen. ఆమేన్. Next Sunday, can I see you at 9? మిమ్మల్ని అందరినీ 9 గంటలకు ఇక్కడ చూడాలండి వచ్చే ఆదివారము. Pakka. Hallelujah. హల్లెలూయా. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Otherwise, I'll give Upendramma prayer and then she will pray for half an hour. లేకపోతే ఉపేంద్ర సహోదరికి ప్రార్థన చేయమని చెప్తాను. అరగంట సేపు సహోదరు ప్రార్థన చేస్తుంది. If you come, you pray. మీరు ఒకళ్ళు వస్తే మీరు ప్రార్థన చేయండి. Hallelujah. హల్లెలూయా. I thank God for what Sister Sudha shared. సుధా సహోదరి ఆమె పంచుకున్న దాన్ని బట్టి దేవునికి వందనాలు. Because that was reminding me of my mother. నేను మా తల్లి గారిని జ్ఞాపకం చేస్తుంది. I'll tell you, one day ఒకరోజు I went to her. నేను ఆమె దగ్గరికి వెళ్ళాను. She was lying on the bed. ఆమె మంచం మీద పడుకుని ఉంది. I mean, her one leg had to be cut off. ఒక కాలు తీసివేయబడాలి. She couldn't walk. ఆమె నడవలేకపోతుంది. When she saw me, she began to cry. ఆమె చూసినప్పుడు ఏడుస్తూ ఉన్నది. And I said, what happened? నేను అడిగాను, అమ్మా ఏమైంది అని అడిగాను. She said, why am I surviving? నేను ఎందుకు ఇంకా బ్రతికున్నాను అంటుంది. I should have died long back. నేను చాలా కాలం క్రితమే చనిపోవాల్సింది అంది. And then I began to share with her a message. అప్పుడు నేను ఆమెకి ఒక వర్తమానాన్ని పంచుకుంటూ ఉన్నాను. And you know what I titled that message? నేను దానికి ఏం పేరు పెట్టానో తెలుసా అండి? Presence Ministry. అక్కడ సన్నిధి పరిచర్య అని. Hallelujah. హల్లెలూయా. As you know, Sister Sudha said, సహోదరు సుధా చెప్పినట్లుగా many times you don't need to do anything. ఎన్నోసార్లు మనం ఏమి చెయ్యక్కర్లేదు అక్కడ. You just have to be there. నువ్వు అక్కడ ఉండాలంతే. That will make a difference. అదే మీకు ఎంతో వ్యత్యాసం చేస్తుంది. You would have noticed certain people. మీరు కొన్ని విషయాలు మీరు గమనించి ఉండవచ్చు. When the person walks in, the environment changes. ఒక వ్యక్తి లోపలికి వచ్చినప్పుడు అక్కడ ఆ వాతావరణం అంతా కూడా మారిపోతుంది. Why?
ఎందుకు? Because of the anointing of God. ఎందుకంటే దేవుని యొక్క అభిషేకమును బట్టి. Hallelujah. హల్లెలూయా. I want you to realize one important thing. నేను ఒక్క విషయం మీరు గమనించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. God has created you with a purpose. దేవుడు ఒక ఉద్దేశంతో మిమ్మల్ని సృష్టించాడు. What is the purpose? ఆ ఉద్దేశం ఏమైనది? Come on, tell me quickly. మీరు చెప్పండి, మీరు చెప్పండి, త్వరగా చెప్పాలి. ఏ ఉద్దేశంతో మిమ్మల్ని సృజించాడు, దేవుడు తయారు చేశాడు? Come on, one by one, tell me. To serve him, okay? ఆయన సేవించడానికి, to expand his kingdom, ఆయన రాజ్యం విస్తరింప చేయడానికి, to make disciples, శిష్యులని చేయడానికి, ఆయన ఆరాధించడానికి, ఇంకా glorify him, పరలోకంలో తీసుకెళ్ళడానికి అంటుందా? నమ్మకంగా జీవించడానికి, bring the kingdom of God here, yeah, బిడ్డలుగా ఉండడానికి. I'll tell you, నేను చెబుతాను. one main reason he created you is that he may dwell in you. ఒక ముఖ్యమైన విషయం నేను మీతో పంచుకుంటాను. ఆయన ముఖ్యంగా మీరు ఎందుకు తయారు చేయబడ్డారు, కారణం ఏమైందంటే ఆయన మీలో నివసించడానికి. Hallelujah. హల్లెలూయా. He was looking for a house on the earth. ఆయన ఈ భూలోకంలో ఒక ఇంటిని గురించి ఆయన చూస్తూ ఉన్నాడు. And he made you basically as his house. నిన్ను ఆయన తన గృహముగా చేసుకున్నాడు. నిన్ను, మీ ఇల్లు కాదు, మీ Hallelujah. హల్లెలూయా. My brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, God breathed in the nostril of Adam. దేవుడు ఆదాము యొక్క నాసికా రంధ్రాల్లో జీవాత్మ ఊదాడు. You know, when the breath of God is God himself. అక్కడ దేవుని యొక్క ఊపిరి లోపలికి వచ్చింది. Holy Spirit God came to live in, and that's what quickened the whole life of Adam. పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వచ్చాడు. అదే ఆదాము యొక్క శరీరాన్ని అంతని కూడా అది జీవములోనికి తీసుకుని వచ్చింది, త్వరపరిచింది. Though Adam was walking on the earth, ఆదాము ఈ భూమి మీద నడుస్తున్నప్పటికీ కూడా God in Adam was walking along with him. దేవుడు ఆదాములో ఉండి ఆదాముతో నడుస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. There was no tabernacle or temple during the time of Adam. ఆ సమయంలో ఒక గుడి గాని ఒక గుడారము గాని లేదు. Why? ఎందుకు? Because Adam himself was a temple. ఎందుకంటే ఆదామే ఒక గుడి అయి ఉన్నాడు, దేవుడు అందులో నివసిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. The whole earth obeyed Adam because God was dwelling in him. ఈ భూమి అంతా కూడా ఆదాముకి లోబడింది, ఎందుకంటే ఆదాము లో దేవుడు ఉన్నాడు కాబట్టి. Hallelujah. హల్లెలూయా. But because of the sin, కానీ పాపమును బట్టి the presence of God could not be there. దేవుని యొక్క సన్నిధి అక్కడ నిలిచి ఉండలేకపోయింది. After that, ఆ తరువాత though Adam was still the temple of God, it was an empty temple because God was not there. అక్కడ ఆదాము దేవుని గుడిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు అందులో లేడు కాబట్టి అది ఖాళీ గుడిగా ఉన్నది. But God never wanted that. కానీ దేవుడు అలాగ ఉండిపోవాలని ఆయన కోరుకోవడం లేదు. My brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, if you look at the purpose of the cross, మీరు ఆ సిలువ యొక్క ఉద్దేశం మీరు చూసినట్లయితే many times we think it's for my salvation. ఎన్నో సార్లు మనం అనుకుంటాము అది నా రక్షణ కొరకు అని అనుకుంటాము. But I'll tell you that was not the purpose. అది ఒక్కటి మాత్రమే ఉద్దేశం కాదు అని నేను The చెప్తున్నాను. purpose was not even taking you to heaven. అక్కడ ఉద్దేశము నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడం మాత్రమే కూడా కాదు అని అంటున్నాను. What God was doing is దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే preparing you to become the temple that is filled with his presence once again. మరొక్కసారి ఆయన యొక్క సన్నిధితో నింపబడిన ఆలయముగా నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. See, when
Jesus died on the cross, యేసుక్రీస్తు వారు ఈ శిలువపై మరణించినప్పుడు and you believe in that, నువ్వు దాని యందు విశ్వసిస్తున్నావు, your sins are washed away. నీ యొక్క పాపములన్నీ కడిగివేయబడ్డాయి You are అని. cleansed. నువ్వు పరిశుద్ధపరచబడ్డావు అని. When you are cleansed, you are ready to receive the Holy Spirit in you once again. నువ్వెప్పుడైతే నువ్వు పవిత్రపరచబడతావో పరిశుద్ధపరచబడతావో మరొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు నీలో వచ్చి నివసించడానికి నువ్వు సిద్ధపడ్డావు అని అర్థము. Hallelujah. హల్లెలూయా. After Jesus was risen again, యేసుక్రీస్తు వారు తిరిగి జన్మించిన తరువాత, do you know what he did? తిరిగి The first thing. లేచిన తరువాత, పునరుద్ధరణ అయిన తర్వాత What is the first thing he did? మొట్టమొదటిది ఆయన ఏం చేశాడు? Correct. In the book of John chapter 20 verse 21 and 22. యోహాను సువార్త 20వ అధ్యాయము 21, 22 వచనములు మనం చూసినట్లయితే, Jesus rose again, యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు, మరణం జయించి came to his disciples. ఆయన యొక్క శిష్యుల దగ్గరికి వచ్చారు. They saw resurrected Jesus. ఆయన పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు వారిని చూశారు. What happens when you believe in the resurrection? మరి ఏమి జరుగుతుంది మనం పునరుద్ధరణ మీద నమ్మిక ఉంచినప్పుడు? Bible says if you believe in your heart that God raised Jesus from the dead, you will be saved. మీరు మీ హృదయమందు విశ్వసించిన ఎడల దేవుడు ఆయనని మృతుల్లోంచి లేపాడు అని మీ హృదయంలో విశ్వసించిన ఎడల మీరు రక్షణ పొందుదురని వాక్యం సెలవిస్తూ ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Until then disciples were not born again because they did not believe in resurrection. అప్పుడు వరకు శిష్యులు తిరిగి జన్మించలేదు, ఎందుకంటే వారు పునరుద్ధానంలో నమ్మిక ఉంచలేదు కాబట్టి. Now resurrected Jesus comes in front of them. ఇప్పుడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారు వారి ముందుకు వచ్చి నిలబడ్డారు. And then he says, అప్పుడు ఆయన చెబుతూ ఉన్నాడు, so Jesus said to them again, peace to you, as the Father has sent me, I also send you. And when he had said this, he breathed on them and said to them, receive the Holy Spirit. అక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను నిన్ను పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని అన్నారు. Hallelujah. హల్లెలూయా. What he did on them? ఆయన ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు breathed on them. వారి మీద ఊదాడు. That breath entered them again. మళ్ళీ ఆ పరిశుద్ధాత్మ లోపలికి వచ్చింది. The temple was filled once again with God. ఆ ఆలయము మరొక్కసారి దేవునితో నింపబడింది. Hallelujah. హల్లెలూయా. That changes everything. అది అన్నిటినీ మార్చివేస్తుంది. In those days, ఆ దినముల్లో people used to go to Jerusalem or to temple to worship God. ఆ దినముల్లో అక్కడ గుడికి వెళ్ళేవాళ్ళైతే యెరూషలేముకి ఎక్కి వెళ్ళేవాళ్ళు దేవుని ఆరాధించాలి అంటే. Now we don't need to go anywhere to worship God. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి Because పూజించక్కర్లేదు. wherever we are going, God's presence is walking in us. ఎందుకంటే ఎక్కడెక్కడికి మనం వెళ్తున్నామో అక్కడ దేవుని యొక్క సన్నిధి మనతో పాటు మనలో ఉన్న సన్నిధి వెళ్తుంది. Hallelujah. హల్లెలూయా. You know, in the book of 1 Samuel, మొదటి సమూయేలు గ్రంథము chapter 5, if you read, మనము 5వ అధ్యాయం మనం చూసినట్లయితే there is a story. అక్కడ ఒక కథ ఉన్నది. Philistines, they captured the ark of God. ఫిలిస్తీయులు ఉన్నారు, వారు దేవుని నిబంధన మందసాన్ని పట్టుకున్నారు. That is because of Eli's children who were had no responsibility. ఎందుకంటే అక్కడ యాజకుడైన ఏలి యొక్క కుమారులు ఎటువంటి బాధ్యత వారు తీసుకోలేదు కాబట్టి. So that ark was captured. అక్కడ ఆ మందసము పట్టబడింది. What did they do? వారు ఏం చేశారు? అది they took the ark and put that ark in the temple of Dagon. అక్కడ వారు ఆ మందసాన్ని తీసుకెళ్లి దాగోను గుడిలో పెట్టారు. There was no prayer going on there. అక్కడ వారికి ప్రార్థనలు ఏమి జరగడం లేదు ఆ గుడిలో. There was no praise and worship there. అక్కడ స్తుతి ఆరాధన అన్నది లేదు. Just the ark of God was there. అక్కడ దేవుని యొక్క మందసం మాత్రమే అక్కడ పెట్టబడి ఉంది. And the Bible says Dagon fell down. అక్కడ ఆ దాగోను కింద పడిపోయింది అని రాయబడి ఉంది. They lifted up again. మళ్ళా ఎత్తి మళ్ళా దాన్ని తీసుకొచ్చి But వెనక్కి the పెట్టారు. ark was still there. అక్కడ మందసం అక్కడే ఉన్నది. Presence of God was continuing there. అక్కడ దేవుని యొక్క సన్నిధి అక్కడ నిలిచి ఉన్నది. Dagon fell down again. మళ్ళా ఆ దాగోను
ఆ దేవత కింద పడిపోయింది, బోర్లా పడిపోయింది. They lifted up again. మళ్ళా ఎత్తి పెట్టారు, That fell down again. మళ్ళా కింద పడిపోయింది. This time the head and the hands and the legs of the dragon were broken. ఈసారి మళ్ళా పెట్టినప్పుడు తల ఇరిగిపోయింది, చేతులు ఇరిగిపోయినాయి, కాళ్ళు ఇరిగిపోయినాయి. Hallelujah. హల్లెలూయా. No prayer happening there. అక్కడ ఏ ప్రార్థన జరగడం లేదు. No praise and worship. అక్కడ స్తుతి ఆరాధన లేదు. Nothing was happening there. అక్కడ ఏమీ జరగడం లేదు. Only God's presence was దేవుని there. యొక్క సన్నిధి అక్కడ ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God's presence in you will make the difference in the lives of people around you. నీ చుట్టూ ఉన్న వారిని ప్రభావితం ఏం చేస్తుందంటే నీలో ఉన్న దేవుని సన్నిధియే. Hallelujah. హల్లెలూయా. You know, when you go to a place, నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు you should know that you are going with God inside of you. నీలో ఉన్న దేవునితో నువ్వు అక్కడికి వెళుతున్నావని నువ్వు ఎరిగి ఉండాలి. You are not great, నువ్వు గొప్పవాడివి కాదు, but the presence of God in you is great. నీలో ఉన్న దేవుని సన్నిధియే అక్కడ గొప్ప సన్నిధి. And that presence will minister. ఆ సన్నిధే అక్కడ పరిచర్య చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. You know one interesting thing. ఒక ఆసక్తికరమైన విషయము Sudha sister told సుధా సహోదరి చెప్పింది that this friends of Job came. యోబు యొక్క స్నేహితులు అక్కడికి వచ్చారు. 7 days they sat there. 7 రోజులు అక్కడ ఉన్నారు. Did not ఆయనతో speak పాటు anything. వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. The problem came when they began to speak. ఎప్పుడు సమస్య వచ్చిందంటే వారు మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు. Until then there was no problem with Job. అక్కడ యోబుతో ఏ సమస్య లేదు. Because now they were not moving the way God wanted them to move. ఎందుకంటే వారు ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకున్నాడో ఆ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళడం లేదు కాబట్టి. See my brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, this is one important thing in our life. మన జీవితంలో అది చాలా ప్రాముఖ్యమైన విషయము. Don't speak till God tells you to speak. దేవుడు నిన్ను మాట్లాడమని చెప్పే వరకు నువ్వు మాట్లాడవద్దు. Don't do anything till God tells you to do. దేవుడు నిన్ను చేయమని చెప్పే వరకు నువ్వు ముందుకు వెళ్ళవద్దు. When the adulterous woman was brought before Jesus, అక్కడ వ్యభిచారం చే పట్టబడిన స్త్రీ యేసుక్రీస్తు వారి ముందు ఉంచబడినప్పుడు they were going on poking Jesus, telling, tell what to do, tell what to do, tell what to do. అక్కడ చుట్టూ ఉన్న వారందరూ యేసు ప్రభుని అడుగుతూ ఉన్నారు, విసిగిస్తూ ఉన్నారు. ఏం చేయాలి చెప్పు, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు, ఏం చేయాలి చెప్పు అని అంటున్నారు. Jesus was quiet. యేసుక్రీస్తు వారు మౌనంగా ఉన్నారు. Because Father had not spoken anything. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు అక్కడ ఏమీ మాట్లాడలేదు కాబట్టి. But when Father spoke, ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు మాట్లాడారు యేసుక్రీస్తు వారితో, He spoke, అప్పుడు ఆయన మాట్లాడాడు, and the whole situation was changed. అక్కడ పరిస్థితి అంతా కూడా మార్చివేయబడింది. Hallelujah. హల్లెలూయా. My brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, Holy Spirit God inside of you is able to change every situation. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి పరిస్థితిని కూడా మార్చుటకు సామర్థ్యం గల దేవుడు. Hallelujah. హల్లెలూయా. No demon is strong enough to resist that presence of God in you. నీలో ఉన్న ఆ దేవుని సన్నిధిని ఏ దయ్యము కూడా అక్కడ ఆపివేయలేదు, నిలిపివేయనియదు. You need to raise up with that confidence. నువ్వు ఆ నమ్మకంతో ఆ విశ్వాసంతో నువ్వు లేవనెత్తబడాలి. God's presence is with me. దేవుని యొక్క సన్నిధి నీతో ఉన్నది. You know, I in my life stopped inviting the Holy Spirit. నేను ఏ పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించడం నా జీవితంలో మొదలు పెట్టాను. I said, why should no I stopped inviting. ఆపేశాను. నేను అడగడం లేదు, దేవా వచ్చి సాయం చేయండి అని అడగడం లేదు. Why should I invite him? నేను ఎందుకు ఆయన్ని ఆహ్వానించాలి అని అన్నాను. He is already there. నేను నాలో ఇప్పటికే ఉన్నాడు అని చెప్పాను. Hallelujah. హల్లెలూయా. I began to thank him. నేను ఆయనకి వందనాలు చెప్పడం మొదలు Instead పెట్టాను. of telling, come Holy Spirit, నేను పరిశుద్ధాత్మ దేవా రండి అని చెప్పే I బదులుగా began to tell, I submit to you, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవా నీకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను అని చెప్పాను నేను. Hallelujah. హల్లెలూయా. Come Holy Spirit means he is not. Come Holy Spirit means he is not here. పరిశుద్ధాత్మ దేవాన్ని రమ్మని చెప్పినప్పుడు ఈయన ఇక్కడ లేడు ఇక్కడ. But when you say, I know you are here, నువ్వు ఎప్పుడైతే నాకు తెలుసు ప్రభువా నువ్వు ఇక్కడ ఉన్నావు అని, I know you are in me, నాలో నువ్వు ఉన్నావని నేను ఎరిగి ఉన్నాను ప్రభువా అని చెప్పినప్పుడు the way you look at everything changes. నువ్వు చూసేవన్నీ
అన్నీ కూడా మార్పు చెందుతాయి. I'll show you one scripture. నేను ఒక వాక్య భాగాన్ని నీతో పంచుతాను. Very powerful scripture. చాలా శక్తివంతమైన వాక్య భాగము. Psalms chapter 97 and verse 5. 97వ కీర్తన 5వ వచనము. Very powerful. చాలా శక్తివంతమైనది. Let me see how many of you know it. ఎంతమంది మీలో ఎరిగి ఉన్నారో నేను చూస్తాను. The mountains melt like wax in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో పర్వతములు మైనం వలె కరుగుచున్నవి. Hallelujah. హల్లెలూయా. No need to do anything to those mountains. మనము ఆ పర్వతాలకి మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. Just the presence of God melts the mountains. దేవుని యొక్క సన్నిధి ఆ మౌన పర్వతములను మైనము వలె కరిగి వేస్తుంది. My brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులు, 5వ when you వచనం. recognize that you are the temple of the Holy Spirit, you are the most powerful person on the face of the earth. నీవు ఎప్పుడైతే గుర్తిస్తావో పరిశుద్ధాత్మ దేవుని ఆలయం నీవై ఉన్నావు అని, నీవు ఈ లోకములో ఈ భూమి మీద అతి శక్తివంతమైన జనాంగము. Hallelujah. హల్లెలూయా. Not because of who you are, but because of Him who is in you. నీవు ఏమై ఉన్నావు దానిని బట్టి కాదు గాని నీలో ఉన్న ఆయనను బట్టియే. Hallelujah. హల్లెలూయా. You know, there is a word that is used called governor. Governor. గవర్నర్ అనే మాట వాడబడుతుంది. Governor is a representative of a king. గవర్నర్ అనే అతను రాజుచే పంపబడిన ప్రతినిధి. Now, for example, Telangana has a chief minister. తెలంగాణకి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు. But Telangana also has a governor. తెలంగాణకు ఒక గవర్నర్ కూడా ఉన్నాడు. The governor is sent by our president. ఆ గవర్నర్ మన ఢిల్లీలో ఉన్న రాష్ట్రపతిచే పంపబడిన వారు. Now that governor represents the president. ఆ గవర్నర్ ఆ రాష్ట్రపతికి బదులుగా ఆయన ప్రతినిధిగా ఇక్కడ ఉంటారు. See, Britishers ruled India for 150 years. బ్రిటిష్ ప్రభుత్వం వారు 150 సంవత్సరాలు పరిపాలన చేశారు మనల్ని. The king did not come and rule. అక్కడ బ్రిటిష్ రాజు వచ్చి ఇక్కడ పరిపాలన చేయలేదు. He sent a representative. అక్కడ ఆయన యొక్క ప్రతినిధులను పంపించారు ఇక్కడికి. He was called as a governor or a viceroy. అతడు గవర్నర్ లేదా వైస్రాయ్ అని పిలువబడేవారు. On behalf of the king, governor ruled India. ఆ రాజుకి ప్రతినిధిగా, రాజుకు బదులుగా ఇక్కడ భారతదేశాన్ని పరిపాలించేవారు వారు. When India declared independence, ఎప్పుడైతే భారతదేశానికి స్వతంత్రం ప్రకటించారో, we sent back the governor. మనము ఆ గవర్నర్ ని వెనక్కి పంపించేశాము. You know, in the Garden of Eden, మనము ఏదెను వనములో, see, God is always the King of Kings. దేవుడు ఎప్పుడు రాజుల రాజై ఉన్నాడు. His representative Holy Spirit was in Adam. ఆయన యొక్క ప్రతినిధి పరిశుద్ధాత్మ ఆదాములో ఉన్నారు. But when Adam sinned, ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, he was telling Holy Spirit, God, I don't need you, go away. అక్కడ పరిశుద్ధాత్మ దేవునితో చెప్తున్నాడు, నీవు నాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అని. See, that was the problem for mankind. అదే మనుషుల యొక్క సమస్య అయి ఉన్నది. But now through Jesus Christ, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా Holy Spirit God is restored back to us. పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి మనలోకి వచ్చారు, సమాధానపరచబడ్డారు. హల్లెలూయా. See, Holy Spirit God with us, Holy Spirit God upon us is a different thing, but we must know Holy Spirit God is in us. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఉన్నాడు అన్నది వేరు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అన్నది ప్రాముఖ్యము. Hallelujah. హల్లెలూయా. So when I walk, Holy Spirit is walking. నేను నడుస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నడుస్తున్నాడు. When I sit, Holy Spirit is sitting with me. నేను ఎప్పుడైతే కూర్చున్నానో పరిశుద్ధాత్మ దేవుడు నాతో పాటు కూర్చుంటున్నాడు. You know, John the Baptist prayed a prayer. బాప్తిస్మిచ్చి యోహాను ఒక ప్రార్థన చేశాడు. He said, he may increase and I may decrease. ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గిపోవాలి అని. But I'll tell you one thing. నేను ఒక విషయం చెప్తాను. Now what we need to pray is, మనం ఏం ప్రార్థన చేయాలి అంటే, he inside of me should increase. నాలో ఉన్న ఆ దేవుడు హెచ్చింపబడాలి, ఎదగాలి అని. And my flesh must decrease. నా యొక్క శరీరము తగ్గిపోవాలి అని. Hallelujah.
హల్లెలూయా. My brothers and నా sisters, ప్రియ సహోదరి సహోదరులారా, Holy Spirit God in you is working powerfully for His kingdom. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి పనిచేస్తూ శక్తివంతమైన ఆ రాజ్యము కొరకు ఆయన నిన్ను His ఉపయోగించుకుంటాడు. rule on the earth will be established through you because of His Holy Spirit in you. ఆయన యొక్క రాజ్యము ఇక్కడ స్థిరపరచబడుతుంది. ఎవరి వల్ల అంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. Hallelujah. హల్లెలూయా. And I will tell you one more important secret. ఇంకొక ముఖ్యమైన రహస్యం నేను మీతో పంచుకుంటాను. That Holy Spirit in you will never leave you. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను విడిచి వెళ్ళడు. Hallelujah. హల్లెలూయా. Will never leave you, my brothers and sisters. ఆయన ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టడు నా ప్రియ సహోదరి You సహోదరులారా. can stop him from working through you because of your rebellious nature. నీ యొక్క ఎదురు తిరిగే స్వభావం వల్ల నీలో ఆయన పని చేయకుండా నువ్వు ఆపివేయవచ్చు. But you can release that power through you if you submit to him. ఆయనకి మీరు అప్పగించుకున్నట్లయితే మీ ద్వారా ఆయన యొక్క శక్తిని మీరు విడుదల చేయగలరు. My brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, he has come to live in you. ఆయన నీలో నివసించడానికి ఆయన And ఇక్కడికి what is వచ్చాడు. expected of you is submit or surrender yourselves to him completely. ఆయన నీ యొద్ద నుంచి ఏమి ఎదురు చూస్తున్నారంటే పూర్తిగా నిన్ను నీవు ఆయనకి సమర్పించుకోవాలి, అప్పగించుకోవాలి అని చూస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. With Holy Spirit God, పరిశుద్ధాత్మ దేవునితో you cannot give excuses. నువ్వు ఏ సాకులు చెప్పలేవు. You know, some people try to give excuses to Jesus. యేసుక్రీస్తు వారికి కూడా కొంతమంది సాకులు చెప్పడానికి ప్రయత్నించారు. Jesus said, "Come follow me." నన్ను వచ్చి వెంబడించు అని అన్నప్పుడు One fellow said, "I will bury my father and come." ఒకళ్ళతను అన్నాడు, నా తండ్రిని వెళ్ళి నేను సమాధి చేసి వస్తాను అని అన్నాడు. One fellow said that I will try I bought some bulls, I will just try that and then come. నేను కొన్ని పశువుల్ని వాటిని కొన్నాను, నేను వాటిని అన్ని కట్టేసి వస్తాను అని చెప్పాడు. You know what Jesus said? యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? वो सब छोड़ दो, मेरे पीछे आ जाओ. అవన్నీ విడిచిపెట్టు, నన్ను వెంబడించు అని అన్నారు. Hallelujah. హల్లెలూయా. That is how much we should be ready. అంతగా మనము సిద్ధపరచుకోవాలి. We all have so many thoughts in our mind. మన మనసులో అనేకమైన ఆలోచనలు ఉంటూ We ఉంటాయి. have so many desires in our mind. మన మనసులో అనేకమైన కోరికలు ఉంటూ ఉంటాయి. We keep bringing them to God in prayer. God, I want this, I want that. మనము ప్రార్థనలో దేవుని దగ్గరికి తీసుకొస్తూ ఉంటాము, దేవా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి But అని. how many times you have asked God, God, what do you want from me? మీరు ఎన్నిసార్లు దేవుణ్ణి అడిగారు, దేవా నీవు నా యొద్ద నుండి నువ్వేమి కోరుకుంటున్నావు అని. My brothers and sisters, నా ప్రియ సహోదరి if సహోదరులారా, you want the power of the Holy Spirit inside you to be released, you must ask God, what do you want me to do? నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీ ద్వారా విడుదల కావాలి అని అనుకుంటే నీవు తప్పనిసరిగా దేవుని అడగాలి, దేవా నీవు నన్ను ఏమి చేయాలని కోరుకుంటున్నావు అని. Your plans, your desires, leave it aside. నీ యొక్క ప్రణాళికలు, నీ యొక్క ఆశలు, కోరికలన్నీ కూడా పక్కన పెట్టేయండి. You know, when I was sensing the call of God, నేను ఎప్పుడైతే దేవుని పిలుపు నా మీద ఉన్నదని నేను గ్రహించానో, I said, God, what do you want me to do? నేను అన్నాను, దేవా నువ్వు నన్ను ఏమి చేయాలని కోరుతున్నావు అని. So God spoke to me. He said, what did you want to do? దేవుడు నన్ను తిరిగి అడిగారు, నువ్వేమి చేయాలని I కోరుకుంటున్నావు said అని. that being a doctor, I want to practice and do the ministry. నేను అన్నాను, నేను డాక్టర్ని కాబట్టి నేను ప్రాక్టీస్ చేస్తూ డాక్టర్ పని వృత్తి చేస్తూ నేను పరిచర్య కూడా చేయాలని God said, don't కోరుకుంటున్నాను. do that. నువ్వు అది చెయ్యొద్దు అని చెప్పాడు. Be in the ministry and use your medical knowledge. నువ్వు పరిచర్యలో ఉంటూ నీ యొక్క వైద్య శాస్త్రం యొక్క జ్ఞానం ఉపయోగించు అని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. I did that in 1998. నేను 1998 సంవత్సరంలో నేను అలాగే చేశాను. I decided I will not charge anything for my medical profession. నేను అనుకున్నాను, ఈ వైద్య వృత్తి చేయడం ద్వారా నేను ఎటువంటి డబ్బులు ఫీజు అడగను అని అనుకున్నాను. I did not lack any good thing. నేను ఏది మేలు నేను కొదువ లేకుండా ఉన్నది నాకు అన్ని God ఉన్నాయి. took care of everything. దేవుడు అన్నిటినీ చూసుకున్నాడు. My brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, if God calls you for anything, దేవుడు నిన్ను ఏ విషయం బట్టైనా పిలుస్తూ ఉంటే you should be ready to leave everything. నువ్వు అన్ని
అన్నిటినీ అలా విడిచిపెట్టి వచ్చేయాలి. Hallelujah. హల్లెలూయా. Remember when Elijah called Elisha. ఎప్పుడైతే ఎలీషాని ఏలియా పిలిచాడో What did he do? అతను ఏం చేశాడు? You know, it seems Elijah just threw his mantle. ఎప్పుడైతే ఏలియా ఆయన యొక్క దుప్పటిని ఎలీషా మీద వేశాడో Elisha left everything and just simply followed. ఎలీషా అన్ని విడిచిపెట్టి ఏలియాని వెంబడించాడు. When God called Matthew the tax collector, మత్తయి అక్కడ సుంకపు పన్నుదారుడిని పిలిచినప్పుడు he left everything and followed Jesus. ఆయన అన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తుని రమ్మని చెప్పాడు. When he called Peter, వెంబడించాడు. you know, when Jesus called Peter, మీకు తెలుసా యేసుక్రీస్తు వారు పేతురుని ఎప్పుడు పిలిచాడో? did you know what Peter had? పేతురుకి ఏముందో తెలుసా అండి? He had 2 boats full of fish. 2 పడవలు ఉన్నాయి, వాటి నిండా చేపలు కూడా ఉన్నాయి. He left that 2 boats full of fish and his net and he followed Jesus. ఆయన ఆ 2 ఓడల నిండా ఉన్న ఆ చేపల్ని విడిచిపెట్టి ఆ వలని విడిచిపెట్టి పేతురు వెంటనే యేసుక్రీస్తు వారి వెనక వెంబడించాడు. He was not bothered about his property, he was not bothered about his income, he was not bothered about anything. He simply followed Jesus. ఆయన ఆయన గురించి, ఆయన ఆస్తుల గురించి ఆయన పట్టించుకోలేదు, లేదా ఆయనకి వచ్చే ఆదాయం ఎంత వస్తుందో అనేది పట్టించుకోలేదు, కానీ ఆయన యేసుప్రభు రమ్మనగానే ఆయన వెంబడి వెళ్ళిపోయాడు. Peter had a mother-in-law. పేతురుకు ఒక అత్తగారు ఉన్నారు. What does that mean? అంటే అర్థం ఏంటి? He was married. ఆయన పెళ్ళయింది అనేసి. He did not stop for anybody. ఆయన ఎవరి కొరకు కూడా ఆయన ఆగిపోలేదు. My brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, the Holy Spirit God in you is waiting for you to release him to work freely through you. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ఆయన ఎదురు చూస్తున్నాడు, నీ ద్వారా ఆయన పని చేయాలని, ఆయన విడుదల అవ్వాలని. I always remember one story. నేను ఎప్పుడు కూడా ఒక కథ జ్ఞాపకం ఉంచుకుంటాను. They were 2 drunkards. 2 తాగుబోతులు ఉన్నారు. So one day that alcohol got over in their village. వాళ్ళ గ్రామంలో ఆ మద్యం అయిపోయింది. So they crossed the river and went to the other village. వాళ్ళు ఆ నదిని దాటి అటుపక్కకి వెళ్ళారు. Fully drunk. బాగా తాగేశారు. Came back and sat in the boat. వాళ్ళు వచ్చి ఆ పడవలో కూర్చున్నారు. And they began to row. వాళ్ళు ఇట్లా పడవ నడపడం మొదలు పెట్టారు. And they were rowing and rowing and rowing. వాళ్ళు నడుపుతున్నారు, తెడ్డేస్తున్నారు, వేస్తున్నారు. But they never reached that side. వారు అటువైపు వెళ్ళనే లేదు. Till the morning, పొద్దున వరకు sun came up and Nasha came down. అక్కడ సూర్యుడు ఉదయించాడు, వాళ్ళు మొత్తంతా దిగిపోయింది. They were still rowing. అయినా వాళ్ళు ఇంకా తెడ్డేస్తూనే ఉన్నారు. But never reached that side. కానీ అటుపక్క ఇంకా And then వెళ్ళలేకపోతున్నారు. they turned back and saw వాళ్ళు వెనక్కి తిరిగి చూశారు, the boat was tied there. అక్కడ కట్టేసి ఉన్నది. My brothers and sisters, నా ప్రియ సహోదరి that's సహోదరులారా, what Jesus said. అదే యేసుక్రీస్తు వారు అన్నారు, Do not give excuses. మీరు సాకులు ఏమీ ఇవ్వవద్దు అంటున్నారు. Because the potential, the power is right inside of you. You alone can stop it. నీలో ఉన్న ఆ సామర్థ్యము నీవు మాత్రమే ఆపివేయగలవు. దేవుడు ఏదైతే సామర్థ్యం నీలో ఉంచాడో దాన్ని నువ్వు మాత్రమే నిలిపివేయగలవు. You know, Paul was such a wonderful man of God. పౌలు అంత దేవుని యొక్క దైవజనుడై ఉన్నాడు. He did not bother about anything. ఆయన దేని గురించి కూడా చింతించలేదు. He was ready to be led by the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మ దేవునిచే నడిపింపబడడానికి సిద్ధంగా ఉన్నాడు. Many times people are saying, come Holy Spirit, come Holy Spirit, come Holy Spirit, come Holy Spirit, but they are forgetting that Holy Spirit is right inside of you. ఎంతో మంది ప్రార్థన చేస్తుంటారు, పరిశుద్ధాత్మ దేవారా, పరిశుద్ధాత్మ దేవారా, పరిశుద్ధాత్మ దేవారా, పరిశుద్ధాత్మ దేవారా అంటారు. వారు మర్చిపోతారు వారిలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని. What is needed is submitting to the Holy Spirit in you. మనకి ఏం అవసరము అని అంటే పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం సమర్పించుకోవడము. You know, when he comes upon, ఆయన ఎప్పుడైతే నీ మీదకి వస్తారో his ability is manifested through our life. మన జీవితాల ద్వారా సామర్థ్యం విడుదల అవుతుంది. But he will come upon when you yield to the Holy Spirit inside of you. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు
ఎప్పుడైతే లోబడతావో అప్పుడు ఆయన మన మీదకి వస్తాడు. And God loves to work from inside of you, not from outside of you. దేవుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పనిచేయడానికి ఇష్టపడతాడు, నీ పైన వచ్చే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కాదు. Hallelujah. హల్లెలూయా. Therefore, my brothers and sisters, కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, I want you to realize that you are a powerful man and a woman of God. ఒక్క విషయం మీరు గుర్తించాలి, నీవు దేవుని యొక్క శక్తితో నింపబడిన దైవజనురాలివి, దైవజనుడివి అని. In the book of 1 John, మొదటి యోహాను రాసిన పత్రిక chapter 2, రెండవ అధ్యాయము verse 20, రెండవ అధ్యాయం 20వ వచనం మనం and చూసినట్లయితే, verse 27 also actually. 27వ వచనం కూడా మనం చూసినట్లయితే, Let's read verse 27. మొట్టమొదట 27వ వచనం మనం చూద్దాము. We'll read 20 and then again 27. 20 ఫస్ట్ చదువుదాము మొట్టమొదట. But you have an anointing from the Holy Spirit and you know all things. అయితే మీరు పరిశుద్ధాత్ముని వలన అభిషేకం పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. Verse 27. 27వ వచనము. But the anointing which you have received from him abides in you, and you do not need that anyone teach you, but as same anointing teaches you concerning all things and is true and is not a lie, just as it has taught you, you will abide in him. అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటినీ గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. Hallelujah. హల్లెలూయా. నిలిచి Now question is, అయితే ఇప్పుడు ప్రశ్న ఏమై ఉన్నదంటే, are you anointed? నీవు పరిశుద్ధాత్మచే అభిషేకింపబడ్డావా? దమ్ లేదు. Hallelujah. హల్లెలూయా. Are you anointed? మీరందరూ నీవు అభిషేకింపబడ్డావా? Do you have the anointing? నీకు అభిషేకం ఉన్నదా? Yes or no? Hallelujah. హల్లెలూయా. Then tell yourself, అయితే మీతో మీరు చెప్పుకోండి, I am anointed. నేను అభిషేకింపబడ్డాను. Come on, I am anointed. నేను అభిషేకింపబడిన Loudly, please, I am దానిని, anointed. నేను అభిషేకింపబడిన I am దానిని, anointed. నేను అభిషేకింపబడిన దానిని అని చెప్పండి. Hallelujah. I am anointed. హల్లెలూయా. నేను Come on, అభిషేకింపబడిన దానిని. I want to hear it loudly. మీరు గట్టిగా చెప్పాలని నేను వినాలని కోరుకుంటున్నాను. I am anointed. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I am anointed. నేను అభిషేకింపబడిన దానిని. Amen. ఆమేన్. And you know, in verse 27 he says, ఇక్కడ 27వ వచనంలో చెప్తూ ఉన్నాడు, that anointing which you have received remains in you. అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది. Hallelujah. హల్లెలూయా. Nobody can take that anointing away. మీరు ఆ అభిషేకంని ఎవ్వరు కూడా తీసివేయలేరు. Hallelujah. హల్లెలూయా. Nobody can stop that anointing. ఎవ్వరు కూడా ఆ అభిషేకాన్ని ఆపివేయలేరు. Whoever tries to stop that anointing will be destroyed. ఎవరైతే అభిషేకాన్ని ఆపివేయాలని నాశనం చేయాలనుకుంటే వారు నాశనం అయిపోతారు. That anointing cannot be stopped. ఆ అభిషేకం ఏమాత్రము నిలిపివేయబడలేదు. Hallelujah. హల్లెలూయా. You know, Saul tried to stop David. సౌలు దావీదుని ఆపివేయాలని చూశాడు, Could not stop అది him. ఆపలేకపోయింది. So many people tried to stop Paul. Could not stop him. ఎంతో మంది పౌలును కూడా ఆపివేయాలని చూశాడు. So many people tried to stop Jesus. ఎంతో మంది యేసుక్రీస్తు వారిని ఆపివేయాలని చూశారు, Could not stop him. ఆపివేయలేకపోయాడు. The world may try to stop you. ఈ ప్రపంచం నిన్ను ఆపివేయాలని చూడవచ్చు, But can they? ఆపివేయగలరా? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. You tell this with me. మీరు నాతో పాటు ఈ మాట చెప్పండి. In English you tell first. ఇంగ్లీష్లో చెప్పాలి ఫస్ట్. I am I am anointed. anointed. I am I am anointed. anointed. The world The world cannot stop me. cannot stop me. The world cannot stop me. Cannot stop me. Because
I am anointed. I am anointed. Hallelujah. 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 I am sensing the presence of God నేను here. దేవుని యొక్క సన్నిధిని నేను ఇక్కడ చూస్తున్నా. Hallelujah. Sister, can you please? నేను అభిషేకింపబడిన దాన్ని, నేను అభిషేకింపబడిన దాన్ని, ఈ లోకము నన్ను ఆపలేదు, ఈ లోకము నన్ను ఆపలేదు. హల్లెలూయా. Then who can stop you? ఎవరు ఆపగలరు మరి? నేనే. నేనే. So tell one thing. ఇంకొక విషయం చెప్పండి. I నేను do not want to do not want to stop myself. stop myself. I I do not want to do not want to stop myself. stop myself. నన్ను నేను ఆపివేసుకోలేను. నన్ను నేను ఆపివేసుకోలేను. Hallelujah. హల్లెలూయా. You don't know the power that is in you. నీలో ఉన్న ఆ శక్తి నువ్వు ఎరుగక ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I still remember one testimony I heard. నేను ఒక సాక్ష్యం విన్నాను, అది నేను చెబుతాను. This testimony was of one witchcraft fellow. ఒక దయ్యం పట్టిన ఆయన యొక్క సాక్ష్యం ఇది. And then these people had a meeting and they were doing something. అందరూ కూటమి పెట్టుకుని వాళ్ళు ఏమో చేస్తున్నారు. Nothing was working. అక్కడ ఏమీ జరగడం లేదు. And then he asked, అప్పుడు అడిగాడు, is there any Christian here? ఇక్కడ ఎవరైనా క్రైస్తవుడు ఉన్నాడా అని అన్నారు. One boy said yes. ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను అన్నాడు. I said, you get out of this place. నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపో అని అన్నాడు. As long as you are here, nothing will work. అక్కడ నువ్వు ఇక్కడ ఉన్నంత కాలం అక్కడ ఏం జరగదు అని అన్నాడు. Hallelujah. హల్లెలూయా. As long as you are present, ఇక్కడ నువ్వు ఉన్నంత సేపు mountains will melt. అక్కడ పర్వతాలు కరిగిపోతాయి. Hallelujah. హల్లెలూయా. Demons will tremble. అక్కడ దయ్యాలు వణికిపోతాయి. Oh my brothers and నా sisters, ప్రియ సహోదరి సహోదరులారా, God has not left you alone. దేవుడు నిన్ను ఒంటరిగా అనాథగా విడిచిపెట్టలేదు. He has come to live in you. నీలో నివసించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. Anointing has come to live in you. అభిషేకము నీలో నివసించడానికి వచ్చింది. Hallelujah. హల్లెలూయా. You know, wherever you go, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా you go with this realization. మీరు ఇది గ్రహించుకుంటూ వెళ్ళండి. I am the walking temple of God. నేను నడుస్తున్న దేవుని ఆలయమై ఉన్నాను అని. Hallelujah. హల్లెలూయా. Nothing shall by any means hurt you. ఏది నాకెంత మాత్రము హాని చేయదు. You will trample over serpents and scorpions. నీవు పాములను తేళ్లను త్రొక్కుదువు అని చెప్పాడు దేవుడు. Because you have power over all the power of the enemy. నువ్వు శత్రువు బలవంతటి మీద నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు దేవుడు. Hallelujah. హల్లెలూయా. So tell me now, what scripture do you remember? కాబట్టి మీరు జ్ఞాపకం తెచ్చుకోండి, ఏ వాక్య భాగము మీకు జ్ఞాపకం వస్తుంది ఇప్పుడు? Psalms 91, yes. Luke, yes. Luke 10, then what else? Greater is he who is in me than he who is in the world. నాలోని ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And you know what he says, Peter, there? అక్కడ పేతురు ఏమి చెబుతున్నాడో తెలుసా అండి? My little children. నా చిన్న పిల్లలారా. He's talking to you like a small child. ఒక చిన్న పిల్లలతో మాట్లాడినట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. You have overcome the world. నువ్వు ఈ లోకంను జయించి ఉన్నావు అని Because అంటున్నాడు. greater is he who is in you than నాలోని he who is in ఉన్నవాడు ఈ the world. లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని చెప్తున్నాడు. My brothers and my నా sisters, ప్రియ సహోదరి సహోదరులారా, the day you recognize what is in you, every fear, every anxiety, every depression, every insecurity will be gone. నువ్వు ఏ రోజైతే నమ్మకం ఉంచుతావో అప్పుడు ప్రతి ఒక్క భయము, ప్రతి ఒక్క ఆతృత మరియు ప్రతి ఒక్క కుంగపరిచే దాని నుంచి అన్నీ కూడా పోతాయి. You know, in the Old Testament it was said,
పాత నిబంధనలో ఏమున్నదంటే the name of the Lord is a strong tower. దేవుని యొక్క నామము బలమైన దుర్గము, The righteous run into it and they are saved. నీతిమంతులు దానిలో పరిగెత్తి సురక్షితంగా ఉందురు అని చెప్పారు. I'll tell you. నేను ఒకటి చెప్తాను, Today we don't need to run there మనం ఈ రోజు అక్కడికి పరిగెట్టుకుని వెళ్ళక్కర్లేదు, because the tower is inside of us. ఎందుకంటే ఆ బలమైన దుర్గం మనలోనే ఉన్నది కాబట్టి. Hallelujah. హల్లెలూయా. We don't need to run to God. మనం దేవుని దుర్గం వరకు కావాలని పరిగెట్టక్కర్లేదు. We don't need to run to God మనం దేవుని దగ్గరికి పరిగెట్టక్కర్లేదు, because He's in us. ఎందుకంటే ఆయన మనలో ఉన్నాడు. We need to submit. మనము లోబడాలి ఆయనకి. Whenever now we say that I run to God, నేను ఎప్పుడైతే మనం చెబుతామో మనం దేవునికి దగ్గరికి పరిగెడతాము అని అన్నప్పుడు what we are telling is, మనం ఏం చెబుతున్నామంటే I am surrendering to the presence of the Holy Spirit inside of me. నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి నేను అప్పగించుకుంటున్నాను అని చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. You know, therefore 1 Corinthians 6:19, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ 19వ వచనం మనం Paul చూసినట్లయితే asks a question. పౌలు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. Do you not know that you are the temple of the Holy Spirit? మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా? Don't you know? మీకు తెలియదా? अरे काय को भूल रहे भाई? ఎందుకు మర్చిపోతున్నారు అన్నా అని అంటున్నాడు. खामखा काय को परेशान हो रहे? ఎందుకు పనులను బట్టి మీరు భయపడుతూ ఉన్నారు, బాధపడుతున్నారు Why అంటున్నాడు. are you running away from your responsibility? నీ యొక్క బాధ్యత నుండి నువ్వెందుకు దూరంగా వెళ్ళిపోతున్నావు అని Don't అంటున్నారు. you know? నీకు తెలియదా? మీరు ఎరుగరా? You know how I imagine? నేను ఎలా ఊహించుకుంటానో తెలుసా మీకు? Can I show you? నేను చూపించినా మీకు? This is how I imagine. నేను ఈ విధంగా ఊహించుకుంటాను. నీకు తెలియదా అని నేను దేవుడు మనల్ని ఊపేస్తూ చెప్తున్నాడు. నీకు తెలియదా నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఆలయమే ఉన్నాడు అని. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, Can you feel that shaking? మీకు ఆ ఊపడాన్ని మీరు అనుభవిస్తున్నారా ఇప్పుడు? మీలో మీకు ఊపుతున్నట్టు తెలుస్తుందా? Don't you know? నీకు తెలియదా? My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, let us rise up. మనము ఈ విషయంలో మనం లేవనెత్తబడదాము. Because God's presence in us can destroy every enemy that is against us. మనలో ఉన్న దేవుని సన్నిధి మనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క అపవాదిని నాశనం చేయగలదు. God's presence in us makes all things possible for us. దేవుని యొక్క సన్నిధి, మనలో ఉన్న దేవుని సన్నిధి మనకి సమస్తము సాధ్యపరిచేటట్టుగా చేస్తుంది. Paul says that I live. Now I do not live my life, I live the life of God who is in me. నేను నా కొరకు నేను జీవించను కానీ నాలో ఉన్న క్రీస్తు యేసు కొరకు నేను జీవిస్తాను అని పౌలు చెప్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. He is a governor from God. ఆయన దేవుని యొద్ద నుంచి పంపబడిన ప్రతినిధి మన కొరకు గవర్నర్ అయి ఉన్నాడు. Through you he will rule the whole earth. నీ ద్వారా ఈ లోకాన్నంతా ఆయన పరిపాలిస్తాడు. But you rise up. నీవు లేవనెత్తబడాలి. Wake up my brothers and నా sisters. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు మీ మత్తుని మీరు లేవండి. Wake up out of your laziness, wake up out of your nasha, wake up out of your depression, wake up out of your oppression. Wake up. మీరు ప్రతి విధమైన అణిచివేసే దానిలోంచి మీరు లేవండి. నిద్రమత్తుని విడిచిపెట్టి లేవండి. మీరు కుంగిపోతున్న పరిస్థితి నుంచి మీరు లేవండి. బద్ధకాన్ని విడిచిపెట్టి మీరు లేవండి. I'll tell you something. నేను ఒక విషయం మీతో చెప్తాను. Sister, आपके बारे में 2 मिनट बात कर सकते हैं? 2 నిమిషాలు ఈ సహోదరి గురించి మాట్లాడతాను. If few months back you would have seen Prema sister, she was sad, depressed, I can't do anything, मेरा जिंदगी क्या हो रहा, कुछ हो रहा. కరెక్టా కాదా? 2 నెలల క్రితము చాలా బాధలో దుఃఖంలో ఉన్నారు. నా జీవితం ఏం జరుగుతుంది అని చాలా బాధపడుతూ ఉన్నారు. బట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్. కానీ నేను ఆమె చూసి ఎంతో గర్విస్తున్నాను ఈ రోజు. షీ గాట్ అవుట్ ఆఫ్ ఇట్. ఆమె అందులోంచి జయించి బయటికి వచ్చింది. హల్లెలూయా.
अरे अभी प्रेमा सिस्टर बात करे तो आवाज में दम रहता. ప్రేమ సహోదరి మాట్లాడితే ఆ గొంతులో గట్టి శక్తి విడుదలవుతుంది. Yes. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. You know what is happening? అక్కడ ఏం జరుగుతుందో తెలుసా అండి? She is allowing the Holy Spirit in her to move. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ముందుకు వెళ్ళడానికి ఆమె అనుమతిస్తూ ఉన్నది. You know, I call this one thing నేను ఈ విషయం పిలుస్తాను, నేను anointing bubbling inside. ఆ అభిషేకము పొంగుతుంది అని. Hallelujah. హల్లెలూయా. My brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, you need to let God do through you. నీవు దేవుణ్ణి నీ ద్వారా పని చేయడానికి నువ్వు అనుమతించాలి. Hallelujah. హల్లెలూయా. How many temples of the Holy Spirit are here? ఇక్కడ ఎన్ని పరిశుద్ధాత్మ దేవుని ఆలయాలు ఉన్నాయి ఇక్కడ? Can you stand up? నిలబడతారా? Come on. Tell, I am the temple of the Holy Spirit. నేనే దేవుని ఆలయమే ఉన్నానని. I am the temple of the Holy Spirit. Come on, right? Get up telling I am the temple of the Holy Spirit. మంచిగా జోరుగా లేచి నిలబడండి. నేను దేవుని ఆలయమే ఉన్నాను. I am the temple of the Holy Spirit. I am the temple of the Holy Spirit. నేను పరిశుద్ధాత్మ దేవుని ఆలయమే ఉన్నాను. నేను పరిశుద్ధాత్మ దేవుని ఆలయమే ఉన్నాను. Come on, I am anointed. I am anointed. I am anointed. Come on, I am anointed. I am anointed. I am anointed. Come on loudly. I am anointed. I am anointed. నేను అభిషేకింపబడ్డానని చెప్పండి. Okay, let us tell in this rhythm in English, okay? మనము ఇలా ఇంగ్లీష్ లో చెప్దాం ఇప్పుడు. I am anointed. 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 నేను Hallelujah. హల్లెలూయా. నేను అభిషేకింపబడ్డాను. నేను అభిషేకింపబడ్డాను. నేను అభిషేకింపబడ్డాను. నేను అభిషేకింపబడ్డాను. నేను అభిషేకింపబడ్డాను. హల్లెలూయా. Hallelujah. Father, I thank you and praise you for every one of my brothers and sisters. ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి సహోదరుని బట్టి ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank you for anointing us. ప్రభువా, మమ్మల్ని అభిషేకించినందుకే నీకు వందనాలు ప్రభువా. Thank you for your anointing remains in us. ప్రభువా, ఆ అభిషేకం మాలో నిలిచి ఉంది కాబట్టి నీకు వందనాలు. Forgive us for every excuse we have given in life. ప్రభువా, మా జీవితంలో ఇచ్చిన ప్రతి సాకుని బట్టి మమ్మల్ని క్షమించండి. Forgive us for our laziness and our rebellion. ప్రభువా, మాలో ఉన్న బద్ధకపు స్వభావము, ఎదురు తిరిగే స్వభావాన్ని బట్టి క్షమించండి తండ్రి. We surrender ourselves afresh to you. ప్రభువా, నూతనంగా మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటున్నాము తండ్రి. Teach us how to yield to that anointing. ప్రభువా, ఆ అభిషేకానికి ఏ విధంగా లోబడాలో మాకు బోధించండి ప్రభువా. That every mountains may melt like wax. ప్రభువా, ప్రతి ఒక్క పర్వతము మైనము వలె కరిగిపోవునట్లుగా ప్రభువా. Every dragon may be destroyed in your presence. ప్రభువా, ప్రతి ఒక్క చెరువు ప్రభువా నీ యొక్క సన్నిధిలో నాశనం అయిపోవాలి తండ్రి. Help us, O Lord God. ప్రభువా, మాకు సహాయం చేయండి తండ్రి. That your full power may be released through us. ప్రభువా, మీ యొక్క పరిపూర్ణ శక్తి మా ద్వారా విడుదల అవ్వనట్లుగా సహాయం చేయండి. In Jesus' name. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. I want you to do one thing. ఒక్క విషయం మీరు చేయాలని కోరుతూ ఉన్నాను. Irrespective of who is next to you. నువ్వు నీ పక్కన ఎవరున్నారని చూడొద్దు. Just touch the shoulder and say God bless you. మీరు వాళ్ళ భుజాన్ని ఇట్లా ముట్టుకొని దేవుడు నిన్ను దీవించును గాక అని చెప్పండి. Come on. అందరూ చెప్పండి, దేవుడు నిన్ను దీవించును గాక అని చెప్పండి. దేవుడు నిన్ను దీవించును గాక. దేవుడు నిన్ను దీవించును గాక. Hallelujah. హల్లెలూయా. Thank you very much. Please be seated. దయచేసి కూర్చోండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I'm sure you're all blessed. మీరందరూ ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచున్నాను. I am anointed. నేను అభిషేకింపబడ్డాను. You are anointed. నీవు అభిషేకింపబడ్డావు. We are all anointed. మనమందరం అభిషేకింపబడ్డాము. When we go out, మనం బయటికి వెళ్ళినప్పుడు, when people see us, మన మనుషులు చూసినప్పుడు witchcraft will tremble. అక్కడ చేతబడి శక్తులు వణికిపోతాయి. Evil spirits will flee away. అక్కడ చెడు శక్తులు పారిపోతాయి. That is the power that we have, that we have listened to the word. మనము విన్న ఆ వాక్యంలో అంత శక్తి ఉన్నది. See, who is in me is greater than
what is in the world, what is in me. నాలో ఉన్న వాడు ఈ లోకంలో ఉన్నవానికంటే బలవంతుడు. Let us go with that power. మనం ఆ శక్తితో ముందుకు వెళదాము. The wise man will not only listen to the word, but he will keep it in the heart and he will implement it. ఆ జ్ఞానులు ఆ వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని హృదయంలో దాచిపెట్టుకుని దాని ప్రకారం జీవిస్తారు. How many of you will implement this word that has been shared today? ఈ రోజు వినిన ఈ వాక్యాన్ని ఎంతమంది కార్యరూపంలో పెడతారు? Hallelujah. హల్లెలూయా. Bring many people next Sunday. వచ్చే ఆదివారం అనేక మందిని తీసుకురండి. Amen. హల్లెలూయా. Now we have the offering. మనకిప్పుడు కానుకలు దశమ భాగాల సమయము. The Lord loves a cheerful giver. సంతోషంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తూ ఉంటాడు. And during which time our Sunday school children will give us the song. మన సండే స్కూల్ పిల్లలు ఈ సమయంలో ప్రత్యేకమైన పాట పాడతారు. Amen. You can call them.